Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మీరు చూసారా, బర్గండి హెయిర్ కలర్ అప్లై చేసుకోబోతున్నాను. సో గోద్రేజ్ వాళ్ళది. సో నేను ఆల్రెడీ దీని మీద ఒకసారి రివ్యూ చేశాను. సో నాకు చాలా బాగుంది అండ్ ఈ కలర్ నా ఫేవరెట్ అనమాట. సో నేను మళ్ళీ ఈ కలర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే హెయిర్ కలర్ చూసారా ఎలా ఉందో. సో ఇది యాక్చువల్గా మనము మిక్స్ చేసిన తర్వాత ఒక 5 minutes అలాగే వదిలేస్తే కలర్ అనేది చాలా బాగా చేంజ్ అయిపోతుంది. సో నేను మీకు నీట్గా చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది. నేను యాక్చువల్గా ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు లాంగ్ హెయిర్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకోండి. సో దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే నేను ఎక్స్పర్ట్ రిచ్ క్రీమీ హెయిర్ కలర్ అప్లై చేసుకుంటున్నాను, గోద్రేజ్ కంపెనీ. సో బర్గండి కలర్ అప్లై చేసుకుంటున్నాను. సో నా ఫేవరెట్ కలర్ ఇది. సో దాని లోపల 2 ప్యాకెట్స్ ఉంటాయి, ఒకటి డెవలపర్ అండ్ ఇంకొకటి క్రీమ్ అనమాట. సో ఆ రెండు మంచిగా కట్ చేసేసుకొని మనము ఒక బౌల్లో వేసేసుకోవాలి. మనము హెయిర్ కలర్ అప్లై చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా కావాలి. హెయిర్ కలర్ అప్లై చేసుకునే బ్రష్ అయినా పర్లేదు, లేకపోతే టూత్ బ్రష్ ఉంటుంది కదా, సో అదైనా తీసుకోండి. నాకు తెలిసి హెయిర్ కలర్ బ్రష్ అయితేనే మీకు పర్ఫెక్ట్గా అప్లై చేసుకోగలము. అండ్ నాకు షార్ట్ హెయిర్ కదా, సో నేను 1 తీసుకుంటున్నాను, ఒక ప్యాకెట్. ఇన్ కేస్ మీకు లాంగ్ హెయిర్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా జెంట్స్ అప్లై చేసుకునేట్లు ఉంటే మీరు బ్లాక్ కలర్ కానీ లేదంటే బ్రౌన్ కానీ, సో మనకు చాలా డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి దీంట్లో. సో ఏ కలర్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో నాకు ఫేవరెట్ కలర్ ఇది. సో నేను అందుకు ఈ కలర్ అప్లై చేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసేసేయాలి. చూసారు కదా, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మిక్స్ చేసేటప్పుడు మనకు ఈ కలర్ ఉంటుంది. ఒక 5 minutes తర్వాత మనకు కలర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో మనం వెంటనే అప్లై చేసేసుకోవాలి, లీవ్ చేయకూడదు. అలాగే చూసారు కదా, ఈ కలర్ ఉంది. మనకు కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ముందుగా మనము మంచిగా హెయిర్ అంతా దూకోవాలి, అస్సలు చిక్కే ఉండకుండా నీట్గా దువ్వేసుకోవాలి. సో దాన్ని 2 partsగా డివైడ్ చేసేసుకోవాలి. సో అలా 2 partsగా డివైడ్ చేసేసుకోవాలి. అండ్ నేను ఎక్కువగా పైన అప్లై చేసుకుంటున్నాను, లోపల అంత ఎక్కువగా అప్లై చేసుకోవట్లేదు. ప్లస్ చాలా తక్కువ ఉంది క్వాంటిటీ. సో మీకు 2 అయితే సరిపోతుంది. సో నేను పైన ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను, ఒక 1 అయితే సరిపోతుంది. అండ్ నిజంగా స్మెల్ అయితే నిజంగా ఆసమ్ అండి, అంత బాగుంది తెలుసా. మనకు హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా అవుతుంది. అండ్ మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎవరైనా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే నేను ఒకటి ప్యాకెట్ కట్ చేసుకొని ఎక్కువగా పైన అప్లై చేసుకుంటున్నాను, కింద అంతగా ఎక్కువ అప్లై చేసుకోవట్లేదు. ఎందుకంటే మనకు పైనే కదా కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకు ఎక్కువ పైనే అప్లై చేసుకుంటున్నాను. అలా ఒక్కొక్క లేయర్ తీసేసుకొని మనం నీట్గా అప్లై చేసుకోవాలి. సో అలా బోత్ సైడ్స్ అప్లై చేసేసుకొని మనము హెయిర్ అనేది
టైట్ చేసేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే నేను ఎక్కువ పైన అప్లై చేసుకుంటున్నాను, కింద అంతా అప్లై చేసుకోలేము ఎందుకంటే అంత క్వాంటిటీ కూడా లేదు, కొంచెమే వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే. సో సరిపోతుందనమాట. నాకు పైన కొంచెం బాగా సిల్కీగా షైనీగా అండ్ కలర్గా ఉండాలి అని చెప్పి నేను ఎక్కువ పైన అప్లై చేసుకుంటున్నాను. సో మొత్తం అయిపోయింది, అంతా అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనము హెయిర్ అనేది మంచిగా టైట్ చేసేసుకొని ఒక 1 అవర్ వదిలేసేయాలి. సో ఒక 1 అవర్ తర్వాత మనము మైల్డ్ షాంపూ అండ్ కండిషనర్ చేసుకోవాలన్నమాట. సో నేను అంతా అప్లై చేసేసుకున్నాను, చూసారు కదా. సో అంతా అయిపోయింది. ఇప్పుడు హెయిర్ మనము టైట్ చేసేసుకోవాలి. సో అలా మంచిగా దువ్వేసుకొని హెయిర్ వదిలేసేయండి. మీకు ఇన్ కేస్ హ్యాండ్స్కి ఏమైనా ఉంటే మీరు మంచిగా వ్యాజ్లిన్ అప్లై చేసేసుకొని లేదంటే పెప్సోడెంట్ టూత్పేస్ట్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు, పోతుంది. సో ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత చూడండి. సో మంచిగా డ్రై చేసుకుంటున్నాను డ్రైయర్తో. సో మీకు త్వరగా చూపిద్దామని చెప్పి. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది పైన, అండ్ సన్లైట్లో అయితే మనకు కలర్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది తెలుసా. చాలామందికి డౌట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని చెప్పి, బట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. మన హెయిర్ ఇంకా సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది, చాలా షైనీగా కూడా ఉంటుంది, అండ్ నిజంగా చాలా బాగుంటుందండి అసలు హెయిర్ కలర్ అప్లై చేసుకునేటప్పుడు. సో మనకి ప్యాకెట్ అంతా ఎక్కువ కాస్ట్ కూడా పట్టదు, మ్యాక్సిమం ఒక 20 to 25 రూపీస్ 30 రూపీస్ వరకే ఉంటుంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ రిచ్ క్రీమీ గోద్రేజ్ హెయిర్ కలర్. సో కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. I move on as the wind blows, hoping to wash up on that shore, and the sand will hold me. Water and sky, reflection in my eye, and it's true, so true. సో ఇప్పుడు ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నా హెయిర్. మీరు అబ్జర్వ్ చేశారా హెయిర్ కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో నాకు హెడ్ పైన. మనకు మ్యాక్సిమం ఇలా ఒక 1 మంత్ వరకు మనకు అలాగే ఉంటుంది మన హెయిర్ మీద హెయిర్ కలర్. సో సన్లైట్లో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో హెయిర్ కలర్ అనేది. సో నా ఫేవరెట్ హెయిర్ కలర్, నిజంగా నా హెయిర్ చాలా ఆసమ్గా కనిపిస్తుంది, చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడు ఈ హెయిర్ కలర్. Running from the dark clouds and hard rain, I miss you, your colors, I feel like I'm going under. I'm coasting on a riptide, thinking about your love every day and night. I can't sleep when you're gone. Ooh, the water and sky, reflection in my eye, and it's true, so true. That my life is a she-side, is a she-side, is a she-side, is a seaside. చూసారు కదండి, ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హెయిర్ కలర్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఆ తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది క్లియర్గా చూసారు కదా. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నా న్యూ హెయిర్ కలర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లుంటే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు, అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు చిటికలో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.